నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం. గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో నేత్ర పర్వంగా జరిగిన కళ్యాణ మహోత్సవం. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. ఆయన లేని లోటు తీరనిదని భావోద్వేగం. దేశ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ. గూడూరులో సంబరాలు జరుపుకున్న బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని హోసన్న ప్రార్థన మందిరంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో పాటు ఆయన సతీమణి సంధ్యారాణి ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు అభినందనలు తెలిపారు. ఈసారి కూర్చోమంటే ఆ భగవంతుడిగా నేను పోలీసులు కాదు, నాయనగారు లేదు, నాయనగారు లేదు, మీరే కలవలేదు. కాబట్టి మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఊపిరికి రెండోసారి ఎన్నికైనాను. ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాను. పేదవాళ్ళంటే ఇప్పుడు కాదు నాకు అభిమానం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా ప్రతి విషయంలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు పేదవాళ్ళకు ఉంటాయని మీరందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని ఉంచుకుంటారని ప్రార్థన చేస్తారని మనందరినీ కోరుకుంటూ ఏమనుకోవద్దు. కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. ఎందువల్లంటే నేను కూడా సాధారణ కుటుంబంలో పుట్టినవాడిను. కానీ ఈరోజు గూగుల్ పే రాష్ట్రంలో ఈ స్థాయికి వచ్చాను. కేవలం పేదవాళ్ళను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పాస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను కలిసి నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు. అధికారులు మరియు నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలు కప్పి అభినందనలు వ్యక్తం చేశారు. సాయి వచ్చింది ఐపీఎల్ వచ్చాండి అన్న. ఐపీఎల్ రండి ఎదురుకు వస్తాను నాకు. నీకోసం ఫోటో చెప్పాను. ఓకే గౌరవ రామకృష్ణ అని చనిపోయాడు. మనం ఓకే
వెనక్కి వచ్చినాను అన్న ఐబ్రోలు ఇటు వచ్చాను నాకు ఫోన్ ఎక్కడో పెడతాను సార్ ఆమోన్ సార్ నేను పెడతాను ఓకే ఓకే సార్ అన్న సైడ్ కన్నా వరుసగా వచ్చేయండి ఓకే ఓకే విషయాను కడివేల మగుడు ఓకే ప్రమాణం చేసాడు పిల్లడు నిలబడి మంచి అవతీలు వచ్చిన ఎక్క జీవనం చేశాడు కొద్దిగా వచ్చాడు ఓకే థ్యాంక్ యూ కూర్చోండి థ్యాంక్స్ సార్ మంచిగా కష్టపడ్డారు పెద్దోళ్ళు మరొక సపోర్ట్ చేశారు సైడ్కి 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 రండి ఎదురు పోబాకండి ఎదురు పో సైడ్ సైడ్ పోండి ఆ సైడ్ నుంచి వెనక రండి అందరూ థ్యాంక్ యూ చంద్ర గారు ఓకే దాని సార్ ఉన్నాను రాన్న ఫాలో అయిపోయి ఓకే అల్ల నెంబర్ పంపించండి సార్ అలా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.
తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమణీయంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాయుడు రమణారెడ్డి, సరోజనమ్మ కుటుంబ సభ్యులు, ఉభయకర్తలుగా గ్రామస్తులు, భక్తుల సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని దివి అనంతాచార్యులు, అరసి నరేష్ శర్మలు, శ్రీ వైకానస ఆగమోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సంస్థ ప్రతినిధి దివి అనంతాచార్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కళ్యాణం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా వెసులుబాటు తక్కువగా ఉండి స్వామివారి కళ్యాణం చేసుకోవాలనుకున్న ఆలయాల్లో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణం కార్యక్రమంలో భాగంగా దాతల సహాయ సహకారాలతో ఉచితంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కోన సాయిబాబు స్వామి ఆలయ ధర్మకర్తలు నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి, కవితమ్మ, శరవణ, రాధ, గణపతి చంద్ర ప్రసాద్, నాయుడు, సుచరిత, తిరుమల శెట్టి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటపతి కౌగిటను పని పెట్టిన నిదానమైన పెళ్లి కోతులు పిడికిట తలంగాల పెళ్లి కోతులు కొంతమరలి నమ్మి పెళ్లి కోతులు కొంతమరలి నమ్మి పెళ్లి కోతులు ముక్తాస్వావరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని నాయుడు రమణారెడ్డి గారు, సరోజనమ్మ దంపతుల కుటుంబ సభ్యులు వారి ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విష్ణు మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబో ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ హనుమతు లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి సంగతి
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రాజారాం జై శ్రీరామ్ 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 జై రాజారాం జై శ్రీరామ్ రామోజీరావు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఉండేవాడు కాదని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ అన్నారు. అకాల మరణం చెందిన రామోజీరావును స్మరించుకుంటూ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. గత 40 ఏళ్లుగా రాజకీయాన్ని రామోజీరావు శాసించారని చెప్పారు. నాడు రాజకీయాల్లోకి రావాలని రామోజీరావుపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ తాను ప్రత్యక్ష రాజకీయాలకు రాకుండానే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. నేడు ఆయన లేని లోటు తీరనిది అని తెలిపారు. రామోజీరావు గారు గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. ఆయన లేకపోతే రామారావు లేడు. ఎన్టీ రామారావు 1984లో పడిపోయిన రామారావుని పైకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేకపోతే రామారావు లేదు, తెలుగుదేశం లేదు. ఈ 40 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని శాసించినటువంటి మహానాయకుడు ఆయన. నేను ఎన్నోసార్లు అడిగాను ఆయన్ని, రాజకీయాల్లోకి రండి, ముఖ్యమంత్రి అవుతారని అంటే ఇష్టపడేవాడు కాదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా బయట నుంచి శాసించినటువంటి ఏకైక నాయకుడు ఆయన. నాయకుడు అంటాను, దార్శనికుడు, మార్గదర్శి అని తీసేయండి. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాకు చాలా 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 ఆప్తుడు. మేమిద్దరం గత 40 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కడుపు నిండా భోంచేసాం. నేను ఇంత తింటే ఆయన అంత తినేవాడు. ఆయన వయసుకి నా వయసుకి తేడా ఉన్న నేను తినాల్సింది, ఆయన అంత గొప్పవాడు. చాలా ప్రేమించే మనస్తత్వం. ఆయనకి కులాలు మతాలు వీటిపైన నమ్మకం లేదు. కులాలను గురించి ఆలోచించే మనస్తత్వమే లేదు. చాలా విశిష్టమైనటువంటి నాయకుడు. ఆయన పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి చాలా నష్టం అని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మరి వారికి ప్రగాఢమైన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ లోటు తీర్చడం కష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది అని అంటే కేవలం రామోజీరావు గారు వాళ్ళ మీడియా తప్ప ఇంకా వేరేది కాదు. చంద్రబాబు నాయుడు కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ ఆ కుటుంబానికి రుణపడి ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం. గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో నేత్రపర్వంగా జరిగిన కళ్యాణ మహోత్సవం. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. ఆయన లేని లోటు తీరనిదని భావోద్వేగం. దేశ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ. గూడూరులో సంబరాలు జరుపుకున్న బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు. ఇది వాల్చి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.